బ్యాక్ న్యూస్. ప్రాణాలకు తెగించి మరి వేరొకరి ప్రాణాలు కాపాడాలంటే మంచి హృదయం ఉండాలి, అంతకు మించిన గుండె ధైర్యం కావాలి. ఇవన్నీ నాకున్నాయని చూపించాడు అతను. ఉధృతంగా ప్రవహించే నదిలో ఏమీ ఆలోచించకుండా దూకేశాడు, ముగ్గురికి ప్రాణం పోశాడు. కానీ ఈ పోరాటంలో తుది శ్వాస విడిచాడు ఆ రియల్ హీరో. అలాంటి వ్యక్తికి కన్నీటితో వీడ్కోలు పలికారు. అతని ధైర్యాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. ఎవరా వ్యక్తి, ఏంటా కథ? తను చాలా అంటే చాలా హెల్పింగ్ చేశాడు. తనది చిన్న గొడవ అయినా కూడా తనే వచ్చి మాట్లాడుతుండే, మాతో మంచిగా ఉంటుండే. ఇట్లా అవుతుందని అనుకోలేదు మేము. యాక్చువల్లీ తన ముగ్గురిని కాపాడి తను చనిపోయాడు, తన ప్రాణాన్ని రిస్క్ పెట్టి చనిపోయాడు. అవుతలేదు మాతో. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. ఇంకా ఏం చేయలేము. బట్ he should be remembered. He should be remembered as a hero. That's what I wanted to say. సావు బతుకుల్లో ఉన్న ముగ్గురి ప్రాణాలు కాపాడాడు. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. అంతలోనే అనుకోని ప్రమాదం అతని ప్రాణం తీసింది. కన్నవారికి తీరని శోకం మిగిల్చింది. మనం మాట్లాడుకుంటున్నది అనురూప్ రెడ్డి గురించి. అతని భౌతిక కాయం అమెరికా నుంచి హైదరాబాద్కు చేరింది. అందరి గుండెలను మరింత బరువెక్కించింది. తమ కళ్ల ముందే పెరిగి అమెరికాలో ఉన్నత చదువులు చదువుకుంటూ అంతలోనే అనంత లోకాలకు వెళ్లిన అనురూప్ ని చూసి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. అనురూప్ రెడ్డి ఇటీవలే అమెరికాలో ఎంఎస్ పూర్తి చేశాడు. గత నెల 29న ఫ్రెండ్ బర్త్డే ఉందని చెప్పి టొలిడో బెండ్ రిజర్వాయర్ కు వెళ్లారు. అక్కడే తన ఫ్రెండ్స్ నది ప్రవాహంలో కొట్టుకుపోతుండటం చూసి వెంటనే నదిలోకి దూకి ముగ్గురిని కాపాడాడు. కానీ తాను ఒడ్డుకు చేరే టైంలో ఫిషింగ్ నెట్ కాళ్లకు చుట్టుకుని నీటిలో మునిగిపోయాడు. తన ఫ్రెండ్స్ ప్రాణాలను కాపాడి మరీ ప్రాణాలను వదిలిన రెడ్డి ఒక హీరో అంటున్నారు అతని ఫ్రెండ్స్. 23 ఏళ్ల వయసులోని అనురూప్ చూపించిన తెగువపై సీఎం రేవంత్ రెడ్డి సైతం స్పందించారు. అనురూప్ చూపిన ధైర్య సాహసాలు, మానవత్వం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారాయన. ఆయన త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఈ కష్ట సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అనురూప్ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. తెలంగాణ ప్రజల తరపున ఆయన కుటుంబానికి సంతాపం ప్రకటించిన సీఎం అనురూప్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. అనురూప్ రెడ్డి భౌతిక కాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. స్నేహితుల కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన అనురూప్ రెడ్డిని ప్రభుత్వం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు. రానున్న రోజులలో ఒక అవార్డుని కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ఆర్థికంగా కూడా కుటుంబాన్ని కాపాడుకునేటువంటి నిర్ణయాలు తీసుకుంటుందని ప్రభుత్వం తెలియజేసిన లెటర్లో. డెఫినెట్గా ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా చాలామంది విదేశాలలో చదువుకోవడానికి వెళ్తుంటారు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు కూడా కష్టపడి అతన్ని చదివించి ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి విదేశాలకు పంపించారు. కానీ శాశ్వతమైనటువంటి కార్యక్రమం చేసి అతను ఒక ముగ్గురు కుటుంబాలను కాపాడిన వ్యక్తిగా ఈరోజు మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. అనురూప్ రెడ్డికి ఇటీవల ₹1 కోటి ప్యాకేజ్తో ఉద్యోగం కూడా వచ్చింది. ఉద్యోగంలో చేరి కుటుంబ భారాన్ని మోస్తాడనుకుంటే ఇలా నిర్జీవంగా ఇంటికి తిరిగొస్తాడనుకోలేదంటూ అంతా కన్నీరు మున్నీరవుతున్నారు.